క్రిస్తునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతించి మహింపరిచేటువంటి భాగ్యం ప్రభు మనకు కలుగజేశాడు. అందుని బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా మనం దర్శించడానికి ప్రభు చూపిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సాన్నిధ్యమును అనుభవించడం కొరకై సిద్ధపాటు కలిగి ఉండి మన సమయాన్ని దైవ సాన్నిధ్యంలో దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రభువు యొక్క ఆశతో ఎదురు చూడాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడంలో ప్రార్థనలోను పాట ద్వారాను దేవుని యొక్క వాక్యం ద్వారాను ప్రభు మహిమపడతాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీ సన్నిధానమునకు మేము దీనులంగా వచ్చేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నాయన ఎందరైతే ప్రభావం వీక్షిస్తున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మీరు కృప చూపించండి. కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ఫేస్బుక్ లైవ్ను మీ చేతులకు అప్పగించుకుంటూ దీని కొరకు ఉపయోగిస్తున్న పరికరములను టెక్నాలజీని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ప్రభువాని సన్నిధానం అందరికీ కూడా సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైన పాటలు పాడిన తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ కాలానికి కమ్మని కదా నీవే యేసయ్యా, ఈ లోకానికి కరమలుపు నీవేనయ్యా, నీవేనయ్యా నా నిజమైన స్నేహం, నీవేనయ్యా నాకున్న ఆధారం, నీవేనయ్యా నా నిజమైన స్నేహం, నీవేనయ్యా నాకున్న ఆధారం. ఈ కాలానికే కమ్మని కదా నీవే యేసయ్యా, ఈ లోకానికే కదమలుపు నీవేనయ్యా. అంధకారమైన నా జీవితములో నీ గొప్ప వెలుగుతో నన్ను నింపావు. అంధకారమైన నా జీవితములో నీ గొప్ప వెలుగుతో నన్ను నింపావు. నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా, నిత్యము నీకే స్తుతి స్తోత్రమేసయ్యా. నీవేనయ్యా నా నిజమైన స్నేహం, నీవేనయ్యా నాకున్న ఆధారం, నీవేనయ్యా నా నిజమైన స్నేహం, నీవేనయ్యా నాకున్న ఆధారం. ఈ కాలానికే కమ్మని కదా నీవే యేసయ్యా, ఈ లోకానికి కదమలుపు నీవేనయ్యా, నీవేనయ్యా నా నిజమైన స్నేహం, నీవేనయ్యా నాకున్న ఆధారం. మనుషులు మారినా మారని దేవుడవు, మహిళనా నీవే మహనీయుడవు. మనుషులు మారినా మారని దేవుడవు, మహిళనా నీవే మహనీయుడవు. నిత్యము పూజింప తగిన వాడవు, రారాజుగా నిత్యం ఏలువాడవు. నీవేనయ్యా నా నిజమైన స్నేహం, నీవేనయ్యా నాకున్న ఆధారం, నీవేనయ్యా నా నిజమైన స్నేహం, నీవేనయ్యా
కరమలుపు నీవేనయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతించి ప్రభువును మహిమపరిచేటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించి మహిమపరచబద్దులమై ఉన్నాం. కృష్ణుడు ప్రియులారా, కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్య భాగాన్ని నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం వైపు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు నామన మిమ్మల్ని దేవుని సేవకునిగా సూచిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ మీదను మీ కుటుంబాల మీదను ఉండాలని దేవుని సేవకునిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇంతకాలము దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి అనేక విషయాల్లో ప్రభు మనకు తోడుండి నడిపించుకుంటూ సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ సమయంలో నేటి లేఖన భాగము ప్రభు మన కొరకై సిద్ధపరిచినటువంటి లేఖన భాగము ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకొని దైవ వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 25వ వచన భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేద్దాం. తరువాత సమూయేలు రాజ్యపాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి ఇండ్లకు పంపివేసెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాగుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. కొంత సమయాన్ని నీ వాక్యం వైపు మేము చూస్తూ ఉండగా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని నీ సేవకునిగా ప్రభువా నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఇదిగో నీ వాక్యము బలమైనది, నీ వాక్యము శ్రేష్టమైనది, నీ వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము చేత నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించి ఎందరైతే ఫేస్బుక్ లైవ్ ద్వారా నీ వాక్యమును వినటానికి ఆశపడుతూ ఉన్నారు ప్రభావ వీక్షిస్తున్నటువంటి ప్రతి వీక్షకులను కూడా మీరు నీ యొక్క వాక్యం ద్వారా దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కృష్ణునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు శుభకరమైన నామములు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించి ఉండగా చాలా క్లుప్తంగా కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు ఈ ఉదయకాల సమయంలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇక చదవబడినటువంటి వాక్య భాగము నేటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 25వ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, తరువాత సమూయేలు రాజ్యపాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి ఇండ్లకు పంపివేసెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు సమూయేలు రాజ్య పరిపాలనా పద్ధతిని వ్రాసెను అని వ్రాయబడి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ రాజ్య పరిపాలనా పద్ధతిని వ్రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అది ప్రవక్త అయినటువంటి, దీర్ఘదర్శి అయినటువంటి, న్యాయాధిపతి అయినటువంటి, దైవజనుడైనటువంటి సమూయేలు. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాజ్య పరిపాలనా పద్ధతిని ద నేషనల్ కాన్స్టిట్యూషన్, ద ఫస్ట్ నేషనల్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై శామ్యూయల్. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు రాజ్యాలు ఎలాగున పరిపాలించబడాలి, ప్రపంచం యొక్క స్థితిగతులు ఎలాగున ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు బయలుపరిచినట్లుగానే మనం చూస్తాం. భూమి మీద మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ కలిగినటువంటి దేశము అమెరికా దేశము అని చెప్తూ ఉంటారు. పొలిబియస్ లాకే అనేటువంటి వ్యక్తి ద్వారా క్రీస్తు 1788వ సంవత్సరములో అమెరికా దేశం మొట్టమొదటి రాజ్యాంగం కలిగినటువంటి దేశం. ఆ తర్వాత 1814వ సంవత్సరంలో నార్వే, ఆ తర్వాత 1831వ సంవత్సరంలో బెల్జియం. ఇలాగున అన్ని దేశాలు కూడా ఆ తర్వాత వారికంటూ తమ యొక్క రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు.
భారతదేశం కూడా 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున నేషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద లార్జెస్ట్ నేషనల్ కాన్స్టిట్యూషన్ రాయబడి ఉంది. మనందరికీ తెలుసు ఆయన రాసినటువంటి వ్యక్తులు ఎవరో కూడా. భారతదేశ రాజ్యాంగంలో సుమారు 444 ఆర్టికల్స్, 22 భాగాలు కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇలా ఉన్న ప్రతి దేశము కూడా రాజ్యాంగాన్ని వ్రాయించుకున్నాయి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సేవకుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకంటూ ఒక దేశము, మాకంటూ ఒక రాజ్యము, మాకంటూ పరిపాలించేటువంటి నాయకుడు కావాలి అని చెప్పి ఇశ్రాయేలీయులందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి అడిగారు. సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలు యొక్క హృదయము, దేవుని సేవకుని యొక్క హృదయం ఎంతో ద్రవించిపోయింది, ఎంతో కరిగిపోయినటువంటి స్థితిలో ఉంది. ఎందుకనగా దేవుని యొక్క సేవకుని వారు వద్దు అనుకున్నట్లుగా వారు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో సమూయేలు, వారు నిన్ను కాదు నన్నే, నా యొక్క పరిపాలనని వారు వదిలిపెట్టి వేశారు, వద్దనుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆ తర్వాత సౌలును రాజుగా అభిషేకించినటువంటి సందర్భంలో ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో రాజుగా మొట్టమొదటి ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా సమూయేలును ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయబడిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క దేశం అనగా దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క ప్రజలుగా పరిపాలించబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దైవజనుడైనటువంటి మోషే ద్వారా, దైవజనుడైనటువంటి ఇక్కడ సమూయేలు ద్వారా వారికి ఒక రాజ్యాంగ విధానమును, రాజ్యాంగ పాలనా పద్ధతిని, రాజ్యాంగం యొక్క విధానం, ఆ యొక్క విధానం ఎలాగో ఉండాలి అనేటువంటి విషయాలు సమూయేలు ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రోజున నా యొక్క సందేశం, నేను మీకు అందించబోయేటువంటి సందేశం వ్రాతను గురించి నేను మీ ముందు జ్ఞాపకం చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగునైతే దేవుడు సమూయేలు ద్వారా రాజ్య పరిపాలనా పద్ధతిని అనుగ్రహించాడు, అలాగనే దేవుని సేవకులము, దైవ బిడ్డలము, సంఘము క్రీస్తు యొక్క రక్తము చేత ఏర్పాటు చేయబడినటువంటి మనకు కూడా దేవుడు కొన్ని వ్రాతలు వ్రాయించినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే తన యొక్క స్వహస్తాలతో ఆయనే వ్రాసినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలో మనం చూడగలుగుతాం. అటువంటి సందర్భాలు, కొన్ని విషయాలు నేను మీకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యములు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ప్రవచనము అనగా లేఖనము అన్ని కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ ద్వారా వ్రాయబడ్డాయి. పరిశుద్ధాత్ముడు మనుషులను వాడుకుంటే వ్రాయబడినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. అయితే ప్రియులారా, ఎట్టి పరిశుద్ధ గ్రంథములు దేవుని చేత వ్రాయబడినటువంటి సందర్భాలు, దేవుడే తన స్వహస్తాలతో వ్రాసినటువంటి విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఈ రోజున దేవుడు వ్రాసినటువంటి కొన్ని లేఖనాలను, లేకపోతే దేవుడు తన స్వహస్తాలతో వ్రాసిన సందర్భాలను నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీ ముందు జ్ఞాపకం చేయాలని దేవుని సేవకునిగా నేను మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. కనుక దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజ్య పరిపాలనా పద్ధతిని దేవుడు ఎలాగునైతే అనుగ్రహించాడో, అలాగునే దైవ బిడ్డలు, దేవుని సేవకులు, దైవ జనాంగం, దేవుని యొక్క సొత్తుగా పిలువబడుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా దేవుడు తన స్వహస్తాలతో వ్రాసినటువంటి కొన్ని విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. కనుక అటు విషయాలను ఈ దినాన నేను 3-4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ ముందు చాలా క్లుప్తంగా మీ ముందు నేను జ్ఞాపకం చేయాలని దేవుని సేవకునిగా ప్రయత్నం చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాసినటువంటి కొన్ని సందర్భాలు, మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథములో ఇదిగో నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండములో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయం 15వ వచనాన్ని 16వ వచనాన్ని నేను చదువుతాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మోషే శాస్త్రములు గల 2 పలకలను చేతబట్టుకొని కొండ దిగి వచ్చును. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడిని, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథములో
మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగం ఏర్పాటు చేయబడినటువంటి దినమును ఎంతగానో గొప్పగా మనం అనుభవిస్తూ సంతోషిస్తూ అట్టి రాజ్యాంగమును రాసినటువంటి అంబేద్కర్ గారిని లేకపోతే ఇంకా కొంతమందిని మనం స్మరించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఎందుకు? అది మనకు గర్వకారణం, అది మనకు అతిశయం. మన దేశం యొక్క రాజ్యాంగం మనకు ఎంతో గర్వకారణం. అలా మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనంలో 16వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు మోషే సీనాయి కొండ మీద 40 రాత్రులు 40 పగుళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో దేవుడే 2 రాతి పలకల మీద ఆయన చేవ్రాతతో రాసినటువంటి ఒక రాతతో కూడినటువంటి 2 పలకలు దైవజనుడు అయినటువంటి మోషే చేతిలో పెట్టి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ వ్రాత ఏ వ్రాత అని అంటే దేవుడు మనుషులకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం, దేవుడి యొక్క వాక్యం, దైవాజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి విధులు, దేవుడు ఇచ్చినటువంటి నియమాలు మనుషుని యొక్క జీవితాన్ని బాగు చేయడం కొరకై ప్రభువు మోషే దైవజనుడైనటువంటి మోషేకి ఇచ్చినటువంటి దేవుడే స్వహస్తాలతో వ్రాసి ఇచ్చినటువంటి చేవ్రాతతో కూడిన 2 రాతి పలకలు బైబిల్లో 16వ వచనం రాయబడి ఉంది. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం మనుషులు కల్పిస్తే వచ్చినటువంటిది కాదు. దేవుని యొక్క వాక్యం ఆత్మచేత దైవజనులను ప్రేరేపించి మనుషులను దేవుడు వాడుకున్నాడు. కానీ మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని వ్రాయలేదు. మనుషులను వాడుకొని ఒక ఆయుధముగా దేవుడు వాడుకొని దేవుడే ఆయన అందించినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఎన్నో వేవేల గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఒకే ఒకటి పరిశుద్ధ గ్రంథముగా, పవిత్ర గ్రంథముగా పిలువబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. అట్టి గ్రంథమును దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయన చేవ్రాతతో కూడిన గ్రంథము. దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రియులారా, ఇలాగున ధర్మశాస్త్రము దైవజనుడు అయినటువంటి మోషేకు ఆయన అందించినటువంటి తన స్వహస్తాలతో వ్రాసినటువంటి గ్రంథమే ధర్మశాస్త్ర గ్రంథం. అదే నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రభువునకు మహిమ కలుగును గాక. నా ప్రియమైన అన్నారా, దేవుని యొక్క వాక్యం అంటే ఇది ఆ మనుషులతోనూ లేకపోతే ఏదో నా కొంతమంది కూర్చొని వ్రాస్తూనే వచ్చింది కాదు. దేవుని యొక్క వాక్యము అంటే దేవుడే ఆయన యొక్క హృదయాన్ని బయలుపరిచినటువంటి సందర్భం. దేవుడే తన యొక్క చిత్తమును, దేవుడే తన యొక్క ఆలోచనను, దేవుడే మానవాళి ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను మన ఎడల కలిగించి చూపించినటువంటి విషయమే దేవుని యొక్క ధర్మశాస్త్రం లేకపోతే దేవుని యొక్క వాక్యం. ఎందుకు దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది? దేవుని యొక్క వాక్యము మనకి ఇవ్వబడటంలో గల ఉద్దేశం ఏమిటి అని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము ఎప్పుడూ కూడా మనుషులను క్రమం చేయటానికి, మనుషులను సరిచేయటానికి, మనుషులను ఒక విధానంలో ఒక పద్ధతిలో నడిపించడానికి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇదే ధర్మశాస్త్రముల గురించి బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంటుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో అవి నిబంధన వాక్యములు అంటాడు. అవి నిబంధన వాక్యములు. మనుషునికి దేవునికి మధ్య జరిగినటువంటి నిబంధన. దేవుని యొక్క వాక్యం అంటే భూమి మీద జీవిస్తున్న మనుషునికి పరమందు ఉన్నటువంటి దేవునికి మధ్య కలిగినటువంటి ఒక నిబంధన. దేవుడు మనుషులతో చేసిన నిబంధన ఈ దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం చూద్దాం. ప్రియులారా, అట్టి దేవుని యొక్క వాక్యం, అట్టి ధర్మశాస్త్రమును దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడు అని అంటే నిన్ను నన్ను మనందరినీ కూడా సరిచేసి క్రమముగా దేవుని మహిమార్థమై జీవించగలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క క్రమమును నేర్పించడానికి ఇవ్వబడిన గ్రంథమే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం. ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 33వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఏమని వ్రాయబడి ఉంటుందో చూస్తా, దేవుడు సమాధానమునకు కర్తయే కానీ అల్లరికి కర్త కాడు. ఆయన సమస్తమును కూడా క్రమముగాను, మర్యాదగాను, సమాధానముగాను, నెమ్మదికరముగాను, దీవెనకరముగాను జరిగించడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. కనుకనే
బైబిల్ గ్రంథములు దేవుని యొక్క వాక్యము నిన్నేం నడిపిస్తూ ఉంది, దేవుడు వ్రాసి ఇచ్చినటువంటి ఈ గ్రంథము నీ జీవితంలో ఏం చేస్తుంది అని అంటే, దేవుని యొక్క వాక్యము నిన్ను సరిచేస్తుంది, దేవుని యొక్క వాక్యము నీకు నెమ్మదిని కలుగజేస్తుంది, దేవుని యొక్క వాక్యము నీకు ఆదరణ ఇస్తుంది, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నెమ్మదిని సంతోషమును కలుగజేస్తుంది. శ్రమలో ఉన్నావా, దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యము నీ జీవితంలో ఆదరణ కలిగించేటువంటి వాక్యమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అంటే వాక్యముల గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇదిగో ఇట్టి వాక్యం అని అంట మన జీవితాల్లో ఎక్కడ వ్రాయబడుతుందో తెలుసా? రాతి పలకల మీద కాదు, ఈ కృత నిబంధనలో ఉన్నటువంటి దైవ జనాంగము, దేవుని సంఘమైనటువంటి హృదయం అనేటువంటి పలకల మీద, అనగా మన హృదయముల మీద దేవుని యొక్క ఆత్మ చేత ఆయన యొక్క సువార్త ప్రకాశము మన మీద వ్రాయబడుతూ ఉంది. అందుకొరకే బైబిల్ గ్రంథములో ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. అయితే అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనము క్రమముగా నడుచుకుందాము. దేవునికి స్తోత్రం. చూద్దాం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసా? మనము క్రమముగా నడవటానికి, క్రమముగా నడుచుకొని సమస్తమును కూడా క్రమముగా నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఏ క్రమము? గలతీ 2:14 ప్రకారం సువార్త సత్య క్రమము చొప్పున మనం నడవాలి. బైబిల్ గ్రంథములు సువార్త సత్య క్రమం, దేవుని యొక్క సువార్త సత్యము ఒక క్రమమైనటువంటిది. అట్టి క్రమముగా మనం నడవాలని వ్రాయబడి ఉంది. గలతీ 5:25 ప్రకారం ఆత్మను అనుసరించి మనమందరము కూడా క్రమముగా నడవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం రాయబడింది. ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క సేవకులమైనటువంటి మనం, దైవ జనాంగమైనటువంటి మనం ఎలాగున మనం జరిగించాలి అని అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 35వ వచనమును మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది, సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాయు జనులందరూ కూడా సంతోషించని అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. చూద్దాం ఏంటి? దేవుని యొక్క మందిరము అనగా దైవ వాక్యానుసారముగా పరిచర్య అనేది మన ఇష్టానుసారముగా, బోధ అనేది మన ఇష్టానుసారముగా, దేవుని యొక్క వాక్యం అనేది మన ఇష్టానుసారముగా మనం చేయటానికి వీలు లేదు. బైబిల్లో వ్రాయబడి ఉంది, దేవుడు ఇశ్రాయేలుకు మోషే ద్వారా బయలుపరిచినటువంటి మందిర సేవ విషయమంతా కూడా క్రమముగా జరిగింది అని వ్రాయబడి ఉంది. ఈ రోజున సంఘము, దైవ జనాంగం, దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుడు మనకిచ్చినటువంటి ఆయన వ్రేలితో వ్రాసినటువంటి మొట్టమొదటి వ్రాత దేవుని యొక్క ధర్మశాస్త్రం. దేవుని యొక్క పని అంతా కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా క్రమంగా నడవాలని దేవుడు మనందరికీ ఇవ్వబడిన ధర్మశాస్త్రమే దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఎంతో విలువను, ఎంతో మేలును, ఎంతో ఆశీర్వాదాన్ని ప్రభు మనకు కలుగజేస్తాడు. ప్రియులారా, ఈ రోజున సంఘాలు, దైవజనులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారి ఇష్టానుసారంగా బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి రీతిలో బోధిస్తున్నటువంటి సేవకులు లేకపోలేదు. అందుకొరకే బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాటను నేను మీకు చూపించి నేను ముందుకు వెళ్ళాలని కోరుతున్నా. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడి ఉపదేశ క్రమం ఒకటి ఏర్పరచి ఆయన ఘనపరిచి గొప్ప చేసెను అని వ్రాయబడి ఉంది. ఆయన తన నీతిని బట్టి సంతోషము కలిగిన వాడి ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను అని వ్రాయబడి ఉంది. వాక్యము బోధించడానికి ఒక క్రమం ఉంది, సందేశం అందించడానికి ఒక క్రమం ఉంది. ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని కళ్ళబొల్లి మాటలతో, కట్టుకథలతో సంఘాలను నవ్వించడానికో కవ్వించడానికో దేవుడు అనుమతి ఇవ్వలేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైనది. అట్టి వాక్యానికి దేవుడు క్రమమును ఏర్పరిచాడు. అట్టి క్రమమునంట దేవుడు గొప్ప చేసి గణపరచును అని వ్రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో క్రమముగా మనను నడిపించి మనను బలపరచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వ్రాత, దేవుడు వ్రాసిన వ్రాత దేవుని యొక్క ధర్మశాస్త్రం.
అది దేవుని చేవ్రాతతో వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యం అంటే మనుషుల వల్ల కలిగింది కాదు. ఈ గ్రంథము దేవుడే మానవాళి యొక్క జీవితాలను ఆశీర్వాదాన్ని మేలును కలిగించడానికి ప్రభువు నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి గ్రంథమే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము. దేవునికి స్తోత్రం చూద్దాం ప్రియులారా. అలాగున దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములు దేవుడు మనకిచ్చిన మేలులు, ఆశీర్వాదాలు, ఆయన వ్రాసినటువంటి ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథములు దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక విషయాలు వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు ఇదిగో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని అందులో రాయబడిన సంగతులను గ్రహికునివాడును ధన్యుడు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది. దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం ఆయన చేవ్రాతతో ఆయన వ్రాసినటువంటి ఈ గ్రంథము ఏమిటి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి తన దైవ లేఖనము. కనుక మొట్టమొదటిగా ఆయన మనుషులకు ఏమిస్తూ ఉన్నాడు, ఆయన వ్రాసిన వ్రాత ఏమిటి అని అంటే దేవుడు మొట్టమొదటిగా మనుషులకు దేవుడు తన ధర్మశాస్త్రం ఇచ్చాడు, తన వాక్యాన్ని అందించాడు. రెండవదిగా ప్రభు రాసినటువంటి రెండవ సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాటను కూడా నేను చదివి వినిపిస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాను. వారు బంగారు వెండి 5వ వచనం, ఆ గడియలోని మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడవనుచు కొట్టుకొనుచు ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. రాజు అయినటువంటి బెల్షస్సరు బబులోను సామ్రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి రాజు, బలమైనటువంటి రాజు. ఆ కాలంలో బబులోను దేశము అంటే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు రాజు అయినటువంటి బెల్షస్సరు ఎదుగో దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా ఆలయంలో నుండి ఉపకరణములన్నింటినీ కూడా తీసుకుని వచ్చి తన యొక్క సేనాధిపతులతో అధికారులతో కలిసి ద్రాక్షారసమును త్రాగుతూ ఆనందిస్తూ మద్యపానం చేత సంతోషిస్తూ ఉండగా అటువంటి సందర్భంలో దేవుని యొక్క ఒక వ్రేలు వచ్చి గోడ మీద ఒక వ్రాత వ్రాయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చూద్దాం. దేవుని యొక్క సేవకునిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండగా 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, దేవతలు స్తుతించుతూ ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచూ ఉన్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయటం చూడగా అతని ముఖము వికారమైపోయాను. దేవునికి స్తోత్రం చూద్దాం. చూడండి ప్రియులారా, అతని యొక్క జీవితములు అతని యొక్క ముఖమంతా కూడా వికారమైపోయే విధంగా ఒక వ్రేలు వచ్చి వ్రాస్తూ ఉంది. ఎదుగో నీ బైబిల్ గ్రంథములు నిర్గమకాండములు దేవుడు తన యొక్క స్వహస్తాల చేత ఆయన రాతి పలకల మీద దేవుడు మనుషులకు ధర్మశాస్త్రమును ఇస్తే బబులోను దేశమును పరిపాలిస్తున్నటువంటి రాజుకు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనములో గోడ మీద దేవుని యొక్క వ్రేలు వచ్చి ఆ యొక్క గోడ మీద వ్రాస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే అక్కడ చూస్తూ రాస్తూ ఉందో అతని ముఖము వికారమైపోయింది, గడగడలాడిపోతూ ఉన్నాడు, భయపడి వణికిపోతూ ఉన్నాడు. అట్టి సందర్భంలో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? బైబిల్లో వ్రాయబడి ఉంది, మెనే టెకెల్ ఓపార్సిన్. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు లెక్కలోనికి తీసుకునేవాడి ఉన్నాడు. ప్రతి మనుషుని కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. రాజు అయినటువంటి బెల్షస్సరు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను త్రాసులో తూచగా నీవు నా లెక్కకు తక్కువగా ఉంటివి. నీవు లెక్కకు తక్కువగా ఉన్నావు. నా మాటకు నిన్ను చూడగా నీ యొక్క జీవితాన్ని, నీ ప్రవర్తనను, నీ ఆలోచనను నేను చూడగా నా త్రాసులో నీవు లెక్కకు తక్కువగా కనబడ్డావు. నా ప్రియమైన వాళ్ళరా, మొదటి వ్రాత దేవుడు మనుషులను క్రమపరచడానికి దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చేటువంటి వ్రాతతో దేవుడు వ్రాస్తే,
రెండవది దేవుడు వ్రాసిన గోడ మీద వ్రాసిన వ్రాత, అది దేవుడు మనుషుల కొరకై ఆయన ప్రతి ఒక్కరిని కూడా లెక్కలోనికి తీర్చుకుంటాను, ప్రతి మనిషిని కూడా ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట నేను నీతో చెప్పాలని కోరుతున్నా. ఈ రోజు నీకు సమయం ఉందని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒక రోజున దేవుని సమయంలో దేవుని చేతిలో పడతావు. ఆ రోజున ఆ లెక్కలో నుంచి నిన్ను ఎవరు తప్పించలేరు. ఈ రోజున నీకు బలం ఉందని నీ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే ఒక రోజున దేవుని యొక్క బలమైన హస్తపు చేతిలో చిక్కుకుంటావు. ఆ రోజున ఆయన చేతిలో నుంచి ఎవడును కూడా తప్పించలేడు. రాజు అయినటువంటి బెల్షస్సరు అధికారం ఉందని, బలము ఉందని, డబ్బు ఉందని, అధికారం ఉందని, పదవి ఉందని, సైన్యం ఉందని ఇష్టానుసారంగా తను జీవిస్తూ ఉంటే దేవుడు అట్టి వ్యక్తిని వదిలిపెట్టక గోడ మీద ఒక వ్రాత వ్రాయటం ప్రారంభించాడు. అది ఏంటో తెలుసా? నేను నిన్ను త్రాసులో తోచగా నీవు నా లెక్కకు తక్కువగా కనబడితివి. మొదటిది, దేవుడు మనుషులను క్రమపరచడానికి దేవుడు వ్రాసిన వ్రాత దేవుని యొక్క ధర్మశాస్త్రమైంది. దానియేలు గ్రంథంలో వ్రాసినటువంటి వ్రాత ఏంటో తెలుసా? మనుషులను తన తీర్పులోనికి తీసుకుని వచ్చే వ్రాత. మనుషులను ఆయన ప్రతి అడుగు చూడలను కూడా ఆయన లెక్కలోనికి తీసుకునేటువంటి వ్రాత. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవునికి నీ గురించి ఎంత చక్కగా తెలుసా? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం రాయబడి ఉంటుంది. ఏమని వ్రాయబడి ఉంటుందో తెలుసా? నీ తలలోని ప్రతి వెంట్రుకయు కూడా ఆయన లెక్కించి ఉన్నాడట. మన తలలోని ప్రతి వెంట్రుకను కూడా ప్రభువు లెక్కించి ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయినారు, నన్ను విడిచిపోయి ఉన్నారు, నన్ను వదిలిపెట్టి వేశారు. నా ప్రజలే కానీ నన్ను విడిచిపెట్టారు అంటాడు. అందుకనకే బైబిల్ గ్రంథంలో కీర్తన భాగం 56వ కీర్తన 8వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. మన అడుగు జాడలను యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం రాయబడి ఉంది. నా అడుగు జాడలను నీవు లెక్కించి ఉన్నావు. నీ అడుగు వేసే ప్రతి అడుగు తెలుసు, నీ ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. మన ప్రతి తలంపు కూడా దేవుడు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయనకు తెలియకుండా, ఆయనకు మరుగయ్యుండి మనం ఏమీ కూడా చేయలేమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, ఒక మాట నేను చదివి నేను ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టిము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. దేవునికి స్తోత్రం ఇచ్చుదా. పిల్లరా, దేవుని కన్నులకు మన ప్రతి అడుగు, మన ప్రతి ఆలోచన, మన ప్రతి తలంపు, ప్రతిదీ కూడా దేవుని యొక్క లెక్కలో ఉంది. ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు లెక్కలోనికి తీసుకుని రాబోయేటువంటి వ్రాత దేవుడు బెల్షస్సరు విషయంలో రాస్తూ అంటున్నాడు. ఇదిగో మెనే టెకెలు ఫార్సిన్, నేను నిన్ను త్రాసులో తూచాను, నేను నిన్ను లెక్క చూడగా నా లెక్కలోకి నీవు తక్కువైపోయావు. పిల్లరా, దేవుడు నోవాహును లెక్క చూడగా నోవాహు దేవుని దృష్టిలో దీవించబడ్డాడు. అబ్రహామును దేవుడు తన లెక్కలోనికి తీసుకుని తోచగా అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవితం దేవుని యొక్క లెక్కలో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తే బెల్షస్సరు యొక్క నడత దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క లెక్కలో చూచినప్పుడు అతని మీద దేవునికి కోపం తీసుకుని వచ్చింది. ఏంటి? ఈ రోజున దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాశాడు. రెండవది ఆయన వ్రాసిన వ్రాత, గోడ మీద వ్రాసిన వ్రాత. ఇది దేవుడు మన జీవితాన్ని లెక్కలోనికి తీసుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది, ప్రతి వాడు తన్ను గురించి లెక్క అప్పగింపవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగుని. కనుక దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నారు. దేవునికి లెక్క అప్పగించవలసిన వారమని గుర్తెరిగి మనం దేవుని ఎదుట మనం ఉండాలి. మొట్టమొదటి వ్రాత దేవుడు తన ధర్మశాస్త్రమును వ్రాసిన వ్రాత. అది మనుషులను క్రమపరచడానికి పలకల మీద వ్రాయబడిన వ్రాత. రెండవది దేవుడు గోడ మీద వ్రాసిన వ్రాత. అది మనుషులను లెక్కలోనికి తీసుకున్నటువంటి వ్రాత. మూడవది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం
11వ వచనంలో మా జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని దానికంటే ముందు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు 6వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద నేరం మోపునని ఆయనను శోధించుచు ఇలాగున అడిగి, అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచూ ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తాం. మొదటిది, దేవుడు మనుషులకు ఇవ్వబడిన దైవ వాక్యం అనేటువంటి వ్రాత దేవుని చే వ్రాతతో ఇస్తే. రెండవది, దానియేలు గ్రంథములు దేవుడు వ్రాసినటువంటి తన వ్రాత ద్వారా మనుషులను లెక్కలోనికి తీసుకుని వస్తే. మూడవది, మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తూ ఉన్న కాలంలో ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలములు, 3.5 సంవత్సరాల సేవా పరిచర్య కాలములు ఆయన అనేక మందిని కలిశారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయాన్ని మనం 1 నుంచి 11 వచనాలు చూస్తే, యేసు వంగి నేల మీద ఏమో తన వ్రేలుతో వ్రాయిచూ ఉండేను అని వ్రాయబడి ఉంది. ఒక స్త్రీని తీసుకుని వచ్చి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మతాధిపతులు అందరూ కూడా వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపడం కొరకు అందరూ కూడా రాళ్లు వేయటానికి సిద్ధపడుతూ యేసు ప్రభు వారిని శోధిస్తూ అడుగుతున్నారు, అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపివేయాలి కదా, మరి మీరేం చెప్తారు అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు అన్నటువంటి మాట, మీలో పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పాను. యేసు ఆ మాట చెప్పి ఆయన నేల మీద వంగి వ్రాయిచు ఉండగా వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిరి అని వ్రాయబడి ఉంది. 11వ వచనాన్ని చదివితే ఆయన ఒక మాట అంటాడు. ఆ మాట, అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. మొదటిది, నిన్ను క్రమపరచడానికి దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇస్తే. రెండవది, బెల్షస్సరు విషయంలో దేవుడు తన యొక్క వ్రాత ద్వారా మనుషులను లెక్కలోనికి తీసుకుని వస్తూ ఉంటే, బైబిల్ గ్రంథములు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన వ్రాసిన వ్రాత ద్వారా దేవుడు మానవాళికి క్షమాపణ ఇస్తూ ఉన్నాడు. మానవాళిని క్షమించువాడిగా ఉన్నాడు. ప్రతి మనుషుని కూడా ఆయన క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మొదటిది దైవవాక్యంతో కూడిన వ్రాత, రెండవది తీర్పుతో కూడిన వ్రాత, మూడవది ఆయన వ్రాసిన వ్రాత క్షమాపణతో కూడిన వ్రాత. ఎంత గొప్ప దేవుడో చూడండి. లోకమంతా తృణీకరిస్తూ ఉంటే మన దేవుడు ఏమంటాడు తెలుసా? నా బిడ్డ, నేను నిన్ను క్షమిస్తున్నాను అంటాడు. లోకమంతా నిన్ను తృణీకరిస్తూ ఉంటే నా దేవుడు నిన్నేమంటాడు తెలుసా? నేను నిన్ను క్షమించి నీ పాపములు ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. తూర్పునకు పడమరకు ఎంత దూరము, భూమికి ఆకాశమునకు ఎంత దూరము, అంత దూరము నేను నీ పాపమును చేశాను అంటాడు. కానీ దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఎంత క్షమాపణ కలిగిన వాడు, ఎంత మేలు చేత ఆయన ఉన్నటువంటి వాడు. నీకు విరోధముగా వ్రాయబడిన చేవ్రాతను సైతం కూడా ఆయన తుడిచివేసినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో 51:1 ప్రకారం నీ అతిక్రమమును తుడిచివేసిన వాడు, 51:9 ప్రకారం నీ దోషమును తుడిచివేసినటువంటి వాడు. కనుక ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధపాటు కలిగిన వాడు. ఆయన యొద్ద తప్ప క్షమాపణ ఎక్కడ కూడా దొరకదు. ఆయన దగ్గర తప్ప నీకు నాకు క్షమాపణ ఎక్కడ కూడా దొరకదు. అందుకొరకే కీర్తన భాగం 130వ కీర్తన 4వ వచనం రాయబడి ఉంటుంది, జనులు నీ యందు భయభక్తులను నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ కలదు అని వ్రాయబడి ఉంది. ఆయన క్షమించడానికి సిద్ధపాటు కలిగిన వాడు. తప్పు చేయలేదు అని కాదు, నీవు తప్పనిసరిగా ఏదో ఒక విషయంలో తెలుసో తెలియక పొరపాటు చేస్తూ, ప్రతి మనుషుడు కూడా పాపే, పుట్టుకతోనే ప్రతి మనుషుడు కూడా పాపంలోనే పుట్టాడు, ప్రతి మనుషుడు కూడా పాపంలోనే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. అందుకొరకే నీ జీవితంలో నీ పాపాలకు కావలసింది ఏంటో తెలుసా? క్షమాపణ.
అట్టి క్షమాపణ ఎక్కడిదో తెలుసా? ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడని కీర్తన భాగం 86వ కీర్తన 5వ వచనంలో రాయబడినటువంటి లేఖన ప్రకారంగా ఆయన నిన్ను క్షమించుటకు, నీ పాపమును తుడిచివేయటానికి, నీకు విరోధముగా వ్రాయబడినటువంటి ప్రతి చేవ్రాతను కూడా తుడిచివేసి ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా నిన్ను సద్ది చేసి నిన్ను క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేయటానికి వ్రాయబడింది. మొట్టమొదటిది నిన్ను క్రమపరచడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తే, రెండవది నీ యొక్క అడుగుజాడలను లెక్కించి ఆయన తీర్పులోనికి తీర్చేటువంటి వ్రాత రెండవది రాస్తే, మూడవది ఆయన నీ కొరకు నా కొరకు ఆయన క్షమాపణ ఇచ్చేటువంటి వ్రాత. ఎంత వ్రాత, ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ లోకములో భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను నేను నిన్ను ఎన్నడూ క్షమించునని లోకం చెప్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను క్షమించి నిన్ను ఓదార్చి ఆదరించి బలపరిచి నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. అంత గొప్ప దేవుడు. ఆయన వ్రాస్తున్నటువంటి వ్రాత భూమి మీద ఆయన వ్రాస్తూ ఉండగా అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒకే ఒక స్త్రీ అంటూ ఉంది, అయ్యా నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షింపలేదంటే ఆమె అంటుంది కదా, అయ్యా నన్ను ఎవరు శిక్షింపలేదు. శిక్షింపగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే అయినప్పటికీ కూడా ఆయన శిక్షించడానికి ఆయన అధికారం కలిగిన వాడైనప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను శిక్షింపను, నేను క్షమిస్తాను. నేను నిన్ను దండించడానికి కాదు, నేను నిన్ను నీ నేరమును తొలగించి నేను నిన్ను నిర్దోషిగా చేయడానికి వచ్చాను అని ప్రభు చెప్పాడు. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు వ్రాసిన వ్రాతలు, ఆయన వ్రాతలు దేవుని యొక్క వాక్యం మనుషుని క్రమపరచడానికి ఉంటే, రెండవ వ్రాతలు మనుషుని లెక్కలోనికి తీసుకుని ఉంటే, మూడవ వ్రాతలు ఆయన మనుషునికి ఆయన క్షమాపణ ఇచ్చినట్టుగా చూస్తాం. బైబిల్ గ్రంథంలో 4వది మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను చదివించి నేను ముగిస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడ భక్తుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తున్నట్టున్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతువా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, మొట్టమొదటిది ఆయన పలకల మీద రాశాడు, రెండవది గోడ మీద రాశాడు, మూడవ రాత భూమి మీద రాశాడు, నాలుగవ రాత ఎక్కడ రాశాడో తెలుసా? ఆయన ముందు ఉన్నటువంటి జీవ గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. భక్తుడైనటువంటి మోషే అంటూ ఉన్నాడు, అయ్యా నీ చేతితో నీవు రాసిన నీ జీవ గ్రంథములో నుంచి, నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి. ఈ ప్రజలను క్షమించకపోతే అయ్యా నీవు రాసిన నీ గ్రంథము ఎక్కడ ఉంది? ఈ గ్రంథం బైబిల్ గ్రంథములు ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ గ్రంథమును విప్పడానికి ఎవడును కూడా యోగ్యుడు కాడు, ఒక్కడే ఆయనే వధించబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు. అదే ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం రాయబడిన జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీ గ్రంథమందు వ్రాయబడినటువంటి వారే నీ రాజ్యంలోనికి వారసులని వ్రాయబడి ఉంది. ప్రకటన 13:8 ప్రకారం ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడదు అట్టి వారికి పరలోక రాజ్యంలో వారసులు స్వాస్థ్యము లేదు, వారు నరకంలోనికి పడద్రోయబడదురు అని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన జీవ గ్రంథములో అని వ్రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క పేర్లు మన జీవ గ్రంథములో మనుషులమైనటువంటి మన పేర్లు ఎవరు వ్రాస్తారు అంటే దేవుడే తన హస్తముతో వ్రాస్తాడు. అందుకొరకే ఫిలిప్పీ 4:3 వ్రాయబడి ఉంది, ఇదిగో వారి సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి. నేను ఒక మాట నిన్ను చివరిగా అడగాలని కోరుతున్నాను. దేవుడు నీకు ధర్మశాస్త్రం నుంచి నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు నీ ప్రతి అడుగును కూడా లెక్కలోనికి తీసుకొని నన్ను ఆయన తీర్పు తెచ్చడానికి లెక్కలోనికి తీసుకుంటూ ఉన్నాడు. ఆయన భూమి మీద వ్రాసి మనుషులను క్షమించడానికి నేను సిద్ధమే, నా దగ్గర నువ్వు నిలవబడితే అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాసి నిత్యము కూడా ప్రభుత్వం ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. అట్టి వ్రాతతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి ప్రభు దగ్గరికి నువ్వు రాగలుగుతావా? ఆయన వ్రాసిన వ్రాతలో ఉన్న మర్మమును నువ్వు గ్రహించగలిగితే ఈ దినమున నీకు నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం దీవెన కలుగుతుంది. తలవంచండి, ప్రార్థన చేద్దాం. నేను ఇంతటితో నా మాట ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినట్లుగా ప్రార్థనతో నేను ముగించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, సమూయేలు ఎలాగునైతే ఇశ్రాయేలు ప్రజలకు నాయన ఇదిగో ప్రభువా, ఇదిగో రాజ్యాంగ పాలన పద్ధతిని ఏర్పాటు చేసి వ్రాసిచ్చారు, అలాగున మనుషులమైనటువంటి మా ఎడలకు కూడా మీరు వ్రాసినటువంటి వ్రాతలు చాలా శ్రేష్టమైనటువంటి అట్టి వ్రాతల గురించి మేము నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చారు. ఇదిగో ధర్మశాస్త్రం మమ్మల్ని క్రమపరచడానికి మీరు వ్రాసిన వ్రాత,
ఇదిగో గోడ మీద వ్రాసిన వ్రాత మనుషులను మమ్మల్ని మా అడుగు జోడలను లెక్కిస్తూ ఉన్నామని మీరు మా జ్ఞాపకం చేశారు. ఇదిగో భూమి మీద వ్రాసినటువంటి వ్రాత అయ్యా, ఇదిగో మేము ఎంతటి ఘోర పాపులమైన మమ్మల్ని క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తూ మీ ప్రేమను మీరు మా ఇంట్లో బయలుపరిచినందుకే నీకు వందనాలు. క్షమించడం మాత్రమే కాదు, నీ స్వస్థాలతో జీవగ్రంథంలో నా పేరు మా పేర్లు రాసి నీతో కూడా నిత్య రాజ్యములు పాలిభాగస్తులయ్యే కృపను మీరు మాకు ఇస్తున్నందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఎవరైనా ప్రభు అట్టి కృప నుంచి దూరమైపోతే వారితో మీరు మాట్లాడి నీ వాక్యం ద్వారా నీ సన్నిధానంలోకి వారిని పిలుచుకోవడమని ప్రార్థిస్తుంది. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, అలాగే లైవ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకును, రాబోతున్న దినాల్లో ప్రభు వినబోతున్నటువంటి బిడ్డలకును, అలాగనే ప్రభు ఇక్కడ ఉన్నటువంటి విన్న బిడ్డలకును ప్రభు మాకును మా అందరికీ నీ కృపా సమృద్ధితో నీకు ఆశీర్వదించమని మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మక నిన్న సహవాసం దీవెన ఆశీర్వాదం వాక్యమున ప్రతి బిడ్డకును ఇప్పుడు నీలపును సదాకారము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.